సో ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఈ స్పోర్ట్స్ మీట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. సో స్పోర్ట్స్ అన్నది చాలా ఆటవిడుపుగా ఉంటాయి, మన స్ట్రెస్ స్ట్రెయిన్ వీటన్నిటి నుంచి మనకి విముక్తి కలిగిస్తాయి. ఎట్ ద సేమ్ టైం మీరంతా స్పోర్టివ్ స్పిరిట్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ ఆర్ ఫ్రమ్ వైజాగ్ సిటీ. కాబట్టి మేము మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టాలని, స్పోర్టివ్ స్పిరిట్ ప్రదర్శించాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా స్పోర్ట్స్ మీట్ అనగానే ఎస్పెషల్లీ సిటీలో కండక్ట్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్. ఎప్పటికప్పుడు ఏదో ఒక బందోబస్తులు వస్తుంటాయి. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ కూడా చాలాసార్లు పోస్ట్ పోన్ అయ్యి ఈరోజు మనం స్పోర్ట్స్ మీట్ని మన కళ్ళ ముందు చూడగలుగుతున్నాం. దీనికి ముందరగా మన ఆనరబుల్ సిపి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే ఈ అరేంజ్మెంట్స్ ఇంత బాగా చేసిన కంప్లీట్ ఏఆర్ టీమ్కి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన డీసీపీ 2 మేడం, డీసీపీ క్రైమ్స్ మేడం, డీసీపీ అడ్మిన్ గారు, ఏడీసీపీలు, ఆర్ఐలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అరేంజ్మెంట్స్ చేసిన ప్రతి ఒక్క స్టాఫ్కి అండ్ ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడానికి ఉత్సాహంతో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు బ్యాండ్ టీమ్కి అందరికీ కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఇనాగ్రేషన్ సందర్భంగా వేదిక అలంకరించిన సీనియర్ ఆఫీసర్స్, ఈ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పాల్గొంటున్న వైజాగ్ సిటీ పోలీస్ ఆఫీసర్స్, మెన్, విమెన్ అందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. 2024 మార్చ్ ఏప్రిల్లో జరిగిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది. కానీ నాకు తెలిసింది ఇంతకుముందు ఎప్పుడు 10 టీమ్స్ పార్టిసిపేట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం 10 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం. ఇది చాలా మేము అందరం సంతోషిస్తున్నాము, హర్షిస్తున్నాము, ఆనందిస్తున్నాము. మనం గుర్తుపెట్టుకోవాలి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మనం రెగ్యులర్గా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడాలి. కానీ మన డిపార్ట్మెంట్లో టైం దొరకదు, నీకు దొరకదు, మాకు దొరకదు. అందుకే పొట్ట వచ్చేస్తుంది. సో అది పొట్ట తగ్గించాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. సో నేను అనుకుంటున్నా ఈ మీట్లో పాల్గొంటున్న అందరూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు. మీరు అందరూ ట్రోఫీ కోసం, మెడల్ కోసం, పథకం కోసం గెలవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నా. అవునా కాదా? అందరూ చేస్తారా? వెరీ గుడ్. అందరూ ప్రయత్నం చేయాలి. కానీ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో, ఒలింపిక్ స్పిరిట్, సిటీఎస్, ఆల్టీఎస్, 4 years, హైయర్, ఫాస్టర్, స్ట్రాంగర్, ఈ లక్ష్యంతో మనం బాగా కృషి చేయాలి. గోల్డ్ మెడల్ సాధించడానికి అందరూ కష్టపడాలి. అందరికీ రాదు కానీ అందరూ కష్టపడాలి. సో దానివల్ల మీ ఫిట్నెస్ పెరుగుతుంది. మీరందరూ రెగ్యులర్గా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ ఈ యాన్యువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్, మే ద బెస్ట్ టీమ్ విన్, మే ద బెస్ట్ ప్లేయర్స్ విన్, మే ద బెస్ట్ స్పోర్ట్స్మెన్ అండ్ స్పోర్ట్స్ ఉమెన్ విన్. బట్ ఎవరు ఓడిపోతారు వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, ప్లేయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఆడడమే ముఖ్యం, తర్వాత గెలవడం అందరికీ రాకపోయినా మీరు అందరూ ప్రయత్నం చేస్తున్నారు, కృషి చేస్తున్నారు, అదే ముఖ్యం. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ జరుపుతామని మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.